తెలుసుకోవటానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప తరుణంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా! ఈ రోజున జరుగుతున్న క్లాస్‌లో మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానముతో నింపండి తండ్రి. క్లాస్‌లో పాల్గొంటున్న బిడ్డలందరికి గూడా మంచి ఆలోచనలు దయచేయండి. దేవా! సార్ సిలబస్ చెప్తుండగా తండ్రి, ప్రతి క్లాస్‌ని తండ్రి మేము అర్థం చేసుకునేటువంటి చురుకైన జ్ఞానాన్ని మాకు అందించమని, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపుమని, చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని, మీ దాసుడు గూడా వివరిస్తుండగా మీ ఆత్మతో నింపుమని, యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికి కూడా ఈ మార్నింగ్ క్లాస్ కొరకు మరి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ యూ ఆల్. మనము లాస్ట్ క్లాస్లో ఈ క్రియేషన్ అకౌంట్ గురించిన విషయాన్ని మనం చూచాం కదా. సో క్రియేషన్ మోడల్స్ మనం చూచాము. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు మేజర్ అవుట్లైన్లో 4 ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి అనే విషయాన్ని చూసాం కదా. సృష్టి, పతనము, జల ప్రళయము, తర్వాత జనాంగములుగా అభివృద్ధి చెందటాన్ని మన జనరేషన్స్ గురించి చూసాం. ఇవి 4 కూడా మనకి మొత్తం వీటి మీదే బైబిల్ మొత్తం కూడా ఆధారపడటాన్ని మనం గమనించగలం అనమాట. అంటే ద ఫ్లో ఆఫ్ థాట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ హియర్. సో అంచేత మనము సృష్టి గురించి ఆలోచన చేసేటప్పుడు ప్రతి మతంలో కూడా సృష్టిని గురించినటువంటి సంగతులు వివరించుంటాయి. అంచేత మనము బిబ్లికల్ అండర్స్టాండింగ్ లేక బైబిల్ గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో సృష్టి యొక్క గంభీరత్వాన్ని మాత్రమే మనం చూడలేదు, కానీ మనము సృష్టి యొక్క ప్రత్యేకతను కూడా చూసాం. ఓకే, సో గంభీరత్వం అంటే అవసమ్నెస్, ద పవర్ ఆఫ్ గాడ్, ఇవన్నమాట గంభీరత్వం. యునిక్నెస్ అంటే ప్రత్యేకత. మనము ఆ యొక్క 6 మోడల్స్ ఆఫ్ క్రియేషన్ చూసి ఎక్స్ నిహియో క్రియేషన్ యొక్క ఆ యొక్క ప్రత్యేకత, యూనిక్నెస్ గురించి మనం గమనించాం. కాబట్టి ఇది మనకు పునాది. బైబిల్ గ్రంథంలో ఇవ్వబడినటువంటి సృష్టి క్రమం ఇంకా ఎక్కడ కూడా ఏ యొక్క మత గ్రంథాల్లో కూడా, ఏ యొక్క ప్రాచీన గ్రంథాల్లో కూడా ఇవ్వబడలేదు. ఇది మనము ఎంఫసిస్ చేసేటువంటి పాయింట్ అనమాట. నేను చాలా కాలం ఇస్లాం ఎక్స్ నిహిలో క్రియేషన్ అని నేను తలంచాను, కానీ నేను మరి ఒక సెమినార్కి, ఇంకా కూడా నేను ఇస్లామిక్ స్టడీస్ ఎక్కువ చేయలేదు, హిందూయిజం ఫిలాసాఫికల్ స్టడీస్ చేస్తాను, కానీ ఇస్లామిక్ స్టడీస్ నేను చేయలేదు. అయితే ఒక సెమినార్కి నేను ఆఫ్రికాలో కెన్యా పట్టణానికి వెళ్ళి, నైరోబీ పట్టణానికి వెళ్ళాం. సో అక్కడ ఒక అపాలజిస్ట్, ఇస్ ఎ ముస్లిం అపాలజిస్ట్, ఆయన 10 days ఆ యొక్క కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశాడు, ఓన్లీ ఆన్ ఇస్లాం. సో ఆయన క్రియేషన్ అకౌంట్ గురించి నేను ఆయన అడిగాను. సో ఆయన అన్ని కూడా ఇస్లాంకి, క్రిస్టియానిటీకి ఉన్నటువంటి కాంట్రాస్ట్ చెప్తున్నప్పుడు నేను క్రియేషన్ అకౌంట్ గురించి ఆయనకి నేను ఆ పాయింట్ రైజ్ చేశాను. ఎక్స్ నిహిలో క్రియేషన్ కదా, మనము జెన్సిస్ లో ఉన్న ఎక్స్ నిహిలో క్రియేషనే కదా ఇస్లాంలో ఉన్నదంటే, ఆయన చాలా షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంటే హీజ్ ఎ ముస్లిం ముల్లా, కాబట్టి ఆయనది నేను అథారిటీగా భావిస్తా ఉన్నాను. ఆయన ఏమన్నాడంటే, ఇస్లాంలో ఉన్నటువంటి క్రియేషన్ అకౌంట్ ఈజ్ నాట్ ఎక్స్ నిహిలో క్రియేషన్. మనం వాటి యొక్క డెఫినేషన్స్ చెప్పాను కాబట్టి మళ్ళా నేను వివరించట్లేదు. ఇట్స్ నాట్ ది ఎక్స్ నిహిలో క్రియేషన్, ఇట్స్ ఎక్స్ మెటీరియల్ క్రియేషన్ అన్నాడు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది. సో అంచేత ఓన్లీ ఇన్ ద బైబుల్ వి సీ ఎ డిఫరెంట్ క్రియేషన్ అకౌంట్ అనే విషయాన్ని మనము అండర్లైన్ ప్రిన్సిపల్గా మనం తీసుకోవాలి. అంచేత జెన్సిస్ చాప్టర్ ఫస్ట్ 11 చాప్టర్స్ మీద జరిగే దాడి, ప్రాముఖ్యంగా ఫస్ట్ 3 చాప్టర్స్ మీద జరిగేటువంటి దాడి అన్ని దాడుల కన్నా గొప్ప దాడిగా ఉంటుంది. ఓకే, సో రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, థీమ్స్ మీద దాడి జరుగుతుంది. అదేంటంటే జెన్సిస్ చాప్టర్ 1 to 3 మీద ఇక యాంటై క్రిస్టియన్ ఎలిమెంట్స్ దాడి చేస్తారు, అంటే ఐడియాలజికల్ అటాక్.
న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి రిజరక్షన్ మీద చేసినంత దాడి ఇంక దేని మీద కూడా చేయరు. సో అంచేత ఇవి చాలా ప్రాముఖ్యమైనవి right? ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి ఇంటర్లింక్ కూడా మనం చూస్తాం తర్వాత రోజుల్లో రైట్. సో అంచేత మనం సృష్టిని గురించి చూచాం. సో ఈ యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్స్ లో సృష్టి యొక్క యూనిక్నెస్ చూసాము. రెండవదిగా పతనం. మరి మనకి అందరికి కూడా తెలుసు, ఆ ఆదాము అవ్వలు వారు ఏదైనా తోటలో ఉన్నప్పుడు మరి అక్కడ ఆ యొక్క ప్రొహిబిటెడ్ ఫ్రూట్ ని తినటం వలన మరి వారు దిగంబరులు అయ్యారు. ఓకే, మరి ప్రభువే వారిని కనికరం చూపాడు అనే విషయాన్ని మళ్ళీ యెహోవా దేవుడే వారి దగ్గరికి వచ్చి వారిని రెస్టోర్ చేశాడు. లేక వారిని వారు నిరంతరము కూడా పాపులుగా ఉండు నిమిత్తము వారిని ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. ఆ యొక్క ఖడ్గ జ్వాలను అక్కడ ఆయన పెట్టాడు. ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఫాల్ గురించి మనం ఆలోచించేసాడు, పతనం గురించి, మానవుని యొక్క పతనం గురించి, లేక ఆదాము అవ్వలు వారు పడిపోయినటువంటి ఆ యొక్క పాపంలో పడిపోయిన స్థితిని గురించి మనం ఆలోచించేస్తున్నప్పుడు, ఆ శోధనలో పడిపోయినటువంటి స్థితిని గురించి ఆలోచించేస్తున్నప్పుడు, ఆ యొక్క పాపము ఎవరికి వ్యతిరేకంగా చేస్తారో మనకు అక్కడ అర్థమవుతుంది. దట్ డిసొబీడియన్స్ ఈజ్ అగెన్స్ట్ ఎ పర్సనల్ గాడ్. ఓకే, ద ఫస్ట్ డిసొబీడియన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ అగెన్స్ట్ గాడ్. మొట్టమొదటి మానవుని యొక్క మరి అవిధేయత దేవునికి వ్యతిరేకంగా జరిగింది. అగెన్స్ట్ ఎ పర్సనల్ గాడ్, వ్యక్తి అయినటువంటి దేవునికి వ్యతిరేకంగా జరిగింది. ఈ యొక్క అవిధేయతలో వారు దేవునికి కోపాన్ని రప్పించారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అంచేత ఫాల్ ఈజ్ రియల్. మరి ఆ యొక్క పతనము, మానవుని యొక్క పతనం అనేది వాస్తవము. ఇట్స్ హిస్టారికల్, అది చారిత్రకమైనది. చాలా మరి ఆశ్చర్యకరంగా మనం చూచేది అబ్రహాము క్షమించండి ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కుమారులు ఇద్దరు. మరి హేబేలు అర్పణమును ప్రభు అంగీకరించాడు, కానీ మరి కయీను ఎలా మరి తన సహోదరుడి మీద పడి మరి చంపటం చూస్తూ ఉంటాము, హత్య చేయటం చూస్తూ ఉంటాము. ద ఫస్ట్ మర్డర్ వి సీ అగైన్, ద ఫస్ట్ బ్రుటాలిటీ, ద ఫస్ట్ క్రుయాలిటీ. అంటే పాపము అది ఎలా పిల్లల్లోనికి వచ్చింది, లేక ఆ యొక్క పాపపు నైజము ఎలా కయీనులో ఉండింది, కయీన్ నుండి అది ఎలాగా ఇంకా విస్తరిస్తూనే ఉన్నది అనే విషయం మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంచేత పాపము గురించి మనం ఆలోచన చేసేటప్పుడు బైబిల్ గ్రంథం అంతా కూడా మరి మానవుని యొక్క మరి పాపపు స్థితిని చాలా వివిడ్గా, చాలా విపులంగా వివరించటానికి చాలానంతగా వివరించింది. అంటే ఎంత అంటే ద అగ్లీ నేచర్ ఆఫ్ మ్యాన్స్ సిన్. అందుకని ఈ మధ్య కాలంలో క్రైస్తవ వ్యతిరేకులు మీ బైబిల్ భూత పుస్తకం, మీ బైబిల్ ఈ పాపం ఉంది, ఆ యొక్క దుర్మార్గం ఉంది. దాట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ నాట్ అషేమ్డ్ టు టెల్ us హౌ వికెడ్ మ్యాన్ ఈస్. మరి ఆయన ఎంచుకున్నటువంటి మానవులు ఎంత ఆ పాపంలో పడిపోయినటువంటి ఆదాము సంతానం ఎంతగా వాళ్ళు దిగజారిపోయారు. ద గటర్ మోస్ట్ అంటాం. ఓకే, గటర్ మోస్ట్ మానవుని యొక్క పాపం యొక్క స్థితిని గురించి మనం ఇక్కడ నుండే మనం చూస్తాము. సో 2 బహిష్కరణలు చూస్తూ ఉంటాం. ఆదాము అవ్వలను ఏదైనా తోట నుండి ఆయన బహిష్కరించాడు. తర్వాత కయీనును దేశదిమ్మరిగా ఆయనను వెళ్ళగొట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాము. పాపము వలన వచ్చిన కాన్సిక్వెన్సెస్ మనం అక్కడ చూస్తూ ఉంటాం. రైట్. సో అందుకని ఒరిజినల్ సిన్ అంటాం కదా, ఆదాము పాపం చేసినప్పుడు ఆదాములో ఉన్నటువంటి మనము కూడా పాపం చేసాము. రైట్. సంచేత పాపాన్ని మనము కేవలము ఆదాముకు ఆపాదించటం కాదు, కానీ పాపమును ఆదాములో ఉన్న మనము కూడా మరి మనము కూడా
చేసి ఉన్నాము అనేటువంటి విషయాన్ని. అందుకని ఒరిజినల్ సిన్ యొక్క కాన్సెప్ట్ని ఇక్కడి నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ద సెకండ్ ఇంపార్టెంట్ the second important aspect is the second important aspect is the fall, the original sin యొక్క డెవలప్మెంట్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాం. ఈ యొక్క పాపం గురించి ఆలోచన చేసేటప్పుడు మిగిలినటువంటి మతాల్లో సిన్ ఇస్ ఇగ్నరెన్స్ అంటారు. సిన్ ఇస్ ఇగ్నరెన్స్ అంటారు. 1 minute అండి. సార్ వాయిస్ రావట్లేదండి. మ్యూట్ లో ఉన్నారు. యా కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము కదా. ది సిన్, హిస్టారిసిటీ ఆఫ్ సిన్, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, హౌ మ్యాన్ హ్యాడ్ గాన్ టు ద గటర్ మోస్ట్ కి, మురికి లోపలికి ఎలా వెళ్ళిపోయినది మనం చూస్తాం. హౌ మ్యాన్ హ్యాడ్ అఫెండెడ్ గాడ్, మ్యాన్ హ్యాస్ బీన్ అఫెండింగ్ గాడ్. ఓకే, ఆదాము సంతానము, ఆదాము పుట్టిన వారు ఎలా దేవుని మీద కోపము రప్పిస్తూనే ఉన్నారు. అందుకే నేను రోమీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత మానవుల మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని చూస్తున్నప్పుడు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హారిఫైయింగ్ పిక్చర్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అంత పాపంలో ఉన్నాడు మానవుడు, అంతగా దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉన్నాడు. సో అది కాంటెక్స్ట్. అది ఎక్కడి నుంచి మనం చూస్తామంటే హిస్టారిక్ గా ట్రేస్ చేస్తే మళ్ళీ మనం జెన్సిస్ లోనికే రావాలి. ద బిగినింగ్, ద ఆరిజిన్స్, ద ఫాల్. అందుకనే మరి ఈ యొక్క ఫాల్ గురించి మాట్లాడేటప్పుడు, హిస్టారిసిటీ ఆఫ్ ఫాల్ గురించి మాట్లాడేటప్పుడు అపోస్టల్స్ కూడా మరి జెనసిస్ చాప్టర్ 3లోకి రావటాన్ని మనం గమనిస్తూ ఉంటాము. న్యూ టెస్ట్మెంట్ రైటర్స్ ఐ వుడ్ సే దే హ్యావ్ రిఫర్డ్ జెనసిస్ చాప్టర్ 3. అంచేత ఫాల్ యొక్క హిస్టారిసిటీ, ఫాల్ యొక్క కాన్సిక్వెన్స్, యొక్క పతనం యొక్క కాన్సిక్వెన్సెస్ ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. అది 3rd చాప్టర్ లో చూస్తాం, రైట్? సో తిరిగి మనము మరి 4th చాప్టర్ నుండి మనం వచ్చేటప్పటికి 4th చాప్టర్ లో మనకి ఫోర్త్ చాప్టర్ మనం చూస్తాము. జస్ట్ ఎ మినిట్. అయితే దానికన్నా ముందుగా మనము జస్ట్ క్రియేషన్ ఆర్డర్ ని జస్ట్ మెన్షన్ చేసి ముందుకు వెళ్దాము. ఐ విల్ సెండ్ యూ దట్ ఆర్డర్. ఎనీవే, నిన్న రాత్రి మీకు అందరికీ కూడా మొత్తం పెంటటిక్ యొక్క బ్రాడ్ అవుట్లైన్ పంపించాను. సో యూ కెన్ టేక్ దట్ అండ్ కీప్ దట్. సో ఇట్స్ బ్రాడ్ అవుట్లైన్ ఆఫ్ ది పెంటటిక్. జస్ట్ ఎ మినిట్, గివ్ మీ ఎ మినిట్. ఓకే,
జెనసిస్ చాప్టర్ 1లో ఆ క్రియేషన్ ఆర్డర్ని మనం చూసి మనం విల్ మూవ్ ఫర్దర్. ఓకే, డే 1 మొదటి రోజు. ఓకే, డే 1 చాప్టర్ 1 వర్సెస్ 3 to 5. దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు వెలుగు కలిగెను. డే 2 ఆకాశములు మరియు సముద్రము. చాప్టర్ 1 6 to 8. డే 3 నేల, చెట్లు, వృక్షాలు. ఆరిన నేల, చెట్లు, వృక్షాలు. చాప్టర్ 1 వర్సెస్ 9 to 13. డే 4 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. డే 4 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. డే 5 ఆకాశము మరియు జలచరములు. ఆకాశము మరియు జలచరములు. అది చాప్టర్ 1 వర్సెస్ 20 to 23. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. చాప్టర్ 1 14 to 19. డే 6 24 to 31. భూమిపై పురుగులు, అడవి జంతువులు, పశువులు, తర్వాత మానవుడు. డే 6 డే 7 దేవుడు విశ్రాంతి పొందండి. దేవునికి విశ్రాంతి. ఇక్కడ మనము దేవుని యొక్క విశ్రాంతి అని మనం మాట్లాడినప్పుడు రెస్ట్, గాడ్ రెస్టెడ్, రైట్? తిరిగి మానవులకు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసిన దాన్ని, సాబత్ని ఏర్పాటు చేసినప్పుడు రెఫరెన్స్ దేవుడు విశ్రమించిన రిఫరెన్స్ తోనే. సో అంటే సాబత్కి ఈ యొక్క గాడ్ రెస్టెడ్ ఆన్ ది 7th డేకి ఉన్న ఆ లింక్ ని చూపించడానికి మనం చూస్తూ ఉంటాం. ఓల్డ్ టెస్ట్మెంట్ లో దాన్ని మనం చూస్తూ ఉంటాం. అంచేత సో అగైన్ మన సాబత్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు అగైన్ వి కమ్ బ్యాక్ టు జెనసిస్. అంచేత ఎప్పుడైనా సరే మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని ఎంఫసైజ్ చేసేటప్పుడు, ఒక అంబిగ్యూస్ ఐడియాస్ ఉన్నప్పుడు దాన్ని క్లారిఫై చేసేటప్పుడు ద రైటర్స్ ఆఫ్ ది New Testament, the authors, the writers of the New Testament, they went back to first principles. They went back to Genesis account. అది ఎంతో ముఖ్యమైనది గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుని యొక్క ఉగ్రతను గురించి మాట్లాడేటప్పుడు, గాడ్స్ జడ్జ్మెంట్స్ గురించి ఆయన మాట్లాడేటప్పుడు he referred నోవాస్ ఫ్లడ్. లోతును, అబ్రహాం క్షమించండి, నోవాహును జ్ఞాపం చేసుకోండి అని చెప్పాడు. నోవాహు దినాలను జ్ఞాపం చేసుకోండి అన్నాడు, రైట్? హీ రిఫర్డ్ లోత్. జెనసిస్ నుంచి ఆయన రిఫర్ చేయటం అనేది చూస్తూ ఉంటాము. సో ఎందుకు అంచేత మనకి జెనసిస్ ని మనము ఒక ప్రాముఖ్యమైన పుస్తకంగా మనం చూడాలి, రైట్? సో చాప్టర్ 4 లో మనము ఆదాము మరి హేబేలు, కయీను గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కయీను తిరిగి
వెలివేయబట్టాన్ని, దేశదింబరిగా వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ చాప్టర్ 4 చాలా అద్భుతంగా ఒక హోప్‌తో ముగించడానికి చూస్తా ఉన్నాం. రైట్. ఆదాము, అవ్వలకు కలిగినటువంటి కుమారులిద్దరు. మరి హేబేలు, కయీను. మరి హేబేలు చంపబడ్డాడు. కయీను వెళ్ళగొట్టబడ్డాడు. సో, అక్కడితో మనం ఆగిపోతే వి డోంట్ సీ కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, గ్రేట్ డిసప్పాయింట్మెంట్. కానీ మనకి చాప్టర్ 4:26లో మనం చూసినట్లయితే షేతునకు షేతు పుట్టాడు. షేతునకు కూడా కుమారుడు పుట్టాడు. అతనికి ఏనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ప్రారంభమైనది అనే మాటను చూస్తాం. సో అంచేత చాప్టర్ 4లో వి సీ హౌ గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్, గాడ్ ఈజ్ లవింగ్. ఆ యొక్క హోప్ని, నిరీక్షణ, మానవాళికి ఉన్నటువంటి నిరీక్షణను మనము షేతులో, ఏనెషులో మనం చూడటాన్ని మనము గమనించాలి. రైట్. చాప్టర్ 5లో మనం చూసేది ఇక మరి ఆదాము యొక్క వంశావళిని చూస్తూ ఉంటాము, జీనియాలజీ. ఈ యొక్క హిస్టారికల్ లీనియేజ్ని, చారిత్రకమైన వంశావళిని మనము రైట్ ఇన్ జెనసిస్ చాప్టర్ 5లో చూస్తాం. అంటే ఎవ్రీ చాప్టర్ వెన్ యూ టేక్ టిల్ చాప్టర్ 11 ఒకదానికి ఒకటి లింక్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఓకే, దే ఆర్ ఆల్ లింక్ టుగెదర్. సో అంచేత యూ కెనాట్ రియల్లీ డీబంక్ ఫస్ట్ 11 చాప్టర్స్ యాజ్ ఎ మిత్. లిబరల్ స్కాలర్స్ చేసిన రీతిగా మనం చేయడానికి అవకాశము ఎంత మాత్రం కూడా లేదు అనే విషయాన్ని మీకు ఎంఫసైజ్ చేయడం కొరకు ఈ మాట నేను చెప్తా ఉన్నాను. రైట్. సో చాప్టర్ 5లో మనము వంశావళిని చూస్తూ ఉంటాం. మనకి కొంచెం ఈ వంశావళులు చదవటం కొంచెం కష్టంగా ఉండినప్పటికీ కూడా మనకి ఈ యొక్క వంశావళుల యొక్క ప్రాధాన్యతను మనకి బైబిల్ గ్రంథం మరి నొక్కి చెప్పటాన్ని మనం గమనించవచ్చు. ఇన్ 11 చాప్టర్స్ మనకి 2 వంశావళులు కనిపిస్తా ఉన్నాయి. ఐదో అధ్యాయంలో మరి ఈ యొక్క వంశావళిని ఆయన మెన్షన్ చేశాడు. అబ్రహాము, నోవాహు వరకు. నోవాహు జలప్రళయం తర్వాత మళ్ళా తిరిగి ఈ యొక్క వంశావళిని, తెరహు వరకు ఉన్న వంశావళిని ఆయన అక్కడ మనకి ప్రజెంట్ చేయటం అనేది మనకి కనిపిస్తా ఉంది. రైట్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే గాడ్ ప్రిజర్వ్డ్ మ్యాన్, గాడ్ ప్రిజర్వ్డ్ హ్యుమానిటీ. ఆయన అంత కోపం ఉండినప్పటికీ కూడా ఆయన మానవులను ఆయన కాపాడుతూ వచ్చాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఒక ప్రక్కన పాపం విషయమై వాళ్ళని శిక్షిస్తూనే, పాపం విషయమై ఆయన తన కోపంతో డీల్ చేస్తూనే, మరొక ప్రక్కన ఆయన ప్రేమతో, కనికరంతో ఆయన ఆదాముకు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానంలో మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందించండి, భూమిని నింపండినటువంటి ఏదైతే నిబంధన చేశాడో దానిని ఆయన నెరవేర్చడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. రైట్. తిరిగి మనము 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ యొక్క జలప్రళయం. రైట్. జలప్రళయం. సో మనము 4వ అధ్యాయం యొక్క ఎండింగ్లో మనకి హోప్ కనిపిస్తా ఉంది. మనకి ఈనాష్ కనిపిస్తా ఉన్నాడు. సేతు తర్వాత ఈనాష్ కనిపిస్తా ఉన్నాడు. తిరిగి 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మనకి తిరిగి మానవుల యొక్క పాపము, దేవుని యొక్క కనికరము, సువార్తను ప్రకటించటం, తిరిగి జలప్రళయాన్ని మనము చూస్తా ఉన్నాము. అంటే 6వ అధ్యాయం నుండి కూడా మనము ఆ యొక్క 6వ అధ్యాయంలో మరి అంటే ఈ 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము వరకు కూడా మనం చూసినప్పుడు 6, 7, 8, 9 4 చాప్టర్స్ రివాల్వ్డ్ అరౌండ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ. ఓకే, నోవహు. దేవుడు డీల్ చేయటం, నోవహు కుటుంబం గురించి ఆయన మాట్లాడటాన్ని, దాని యొక్క సిగ్నిఫికెన్స్ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి
6 నుండి 9 వరకు జలప్రళయంలో దేవుడు శిక్షించినప్పుడు కూడా దేవుడు ఎలాగున నోవాహును ప్రిజర్వ్ చేశాడు, రైట్? నోవాహును ప్రిజర్వ్ చేశాడు మనం అక్కడ చూస్తూ ఉంటాము, రైట్? సో మొదటి నుంచి కూడా ఆ యొక్క థీమ్ మనకు కనిపిస్తా ఉంది. మానవుడు పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు, మానవుడు పశ్చాత్తాపడాలని ఆయన కోరుకున్నాడు. అట్ ద సేమ్ టైం తన పరిశుద్ధతలో పాపమును డీల్ చేయటాన్ని మనము గమనిస్తా ఉన్నాము. కాబట్టి 6 నుండి 9 అధ్యాయాల వరకు కూడా మనకి ఈ యొక్క మరి నోవహు యొక్క ఫ్యామిలీని గురించిన విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. 10వ అధ్యాయంలో ఈ యొక్క నోవహు యొక్క ఫ్యామిలీని గురించి, వాళ్ళ కుమారులను గురించిన విషయాన్ని మరి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఉమ్, ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ ఏమిటంటే ఈ యొక్క జీనియాలజీలో రివర్స్ ఆర్డర్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క పిల్లలను యొక్క ఆర్డర్లో మరి చిన్నవాడు మొదటగా, పెద్దవాడు తర్వాత, పెద్దవాడు తర్వాతగా మనం అక్కడ గమనించవచ్చు. రివర్స్ ఆర్డర్ ఆఫ్ ది జీనియాలజీ మనం చూస్తూ ఉంటాము, రైట్? 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మరి యొక్క జీనియాలజీ మనకి కనిపిస్తా ఉన్నది. 11వ అధ్యాయంలో మనకి మరి యొక్క జీనియాలజీ కనిపిస్తా ఉంది, రైట్? 11వ అధ్యాయంలో జీనియాలజీయే కాకుండా మనకి ఈ యొక్క భాషలు తారుమారవటాన్ని గురించిన, బాబేలు గోపురము ఆ యొక్క భాషలను గురించిన విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. భాషలు తారుమారు, చెదరగొట్టడం, కలిసి ఉండాలనుకున్నాడు. అందరూ కూడా కలిసి, మానవులు అందరూ కూడా మనం ఒకే చోట ఉండాలనుకున్నారు. ఒక గొప్పదైనటువంటి గోపురాన్ని వారు కడుతూ ఉన్నారు, బాబేలు గోపురము. ఎందుకు దేవుడు ఆ యొక్క గోపురాన్ని కలిసి ఉండటం దేవుని చిత్తం కాదా అంటే, ఖచ్చితంగా మానవులు ఐక్యతగా ఉండాలని దేవుని చిత్తము. సార్ నెట్వర్క్ పోయినట్టుంది. వాయిస్ రావట్లేదు సార్. మేబీ ఏదైనా కాల్ వచ్చి ఉంటుంది సార్కి, దానివల్ల వెళ్ళిపోయి ఉంటారు. నా మాట వినపడుతుందండి? ఎస్ Yes. సార్, క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా నెట్వర్క్ ఇష్యూ రాత్రి నుండి ఉన్నదండి. ఓకే, కాబట్టి ఈ యొక్క 10 నుండి 11 అధ్యాయాల్లో ఆ యొక్క బాబేలు గోపురం ఇట్ హాస్ ఎ థియలాజికల్ సిగ్నిఫికెన్స్. మనము వేదాంతపరమైనటువంటి ప్రాముఖ్యతను అక్కడ చూస్తూ ఉంటాము, రైట్? ఆ యొక్క జనాంగములుగా విస్తరించడాన్ని దేవుడు మరి ఆ విధంగా భాషలు మార్చడం ద్వారా ఆయనను వారిని చెదరగొట్టడాన్ని మనం ఇక్కడ చూస్తాము. సో 11వ అధ్యాయము తెరహుతో ఆ యొక్క జీనియాలజీలో మనం చూసినప్పుడు తెరహు కనిపిస్తున్నాడు. కాబట్టి 11వ అధ్యాయానికి చెప్పండి. దేవుడు ఎందుకు యూనిటీగా ఉండొద్దు అని స్టార్ట్ చేశారు, మళ్ళీ కట్ అయింది అక్కడ. దేవుడు లాంగ్వేజెస్ యూనిటీగా ఉండొద్దు.
అవును. దేవుడు యూనిటీగా మానవులు ఉండొద్దన్నాడా అనే ప్రశ్న నేను అడుగుతా ఉన్నాను. కాదు, దేవుని యొక్క ఉద్దేశంలో మానవుడు మానవులు సమానంగా ఉండాలి, కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి. కానీ ఇక్కడ ఈ యొక్క బాబేలు గోపురం కట్టడంలో ఐక్యత గురించి కాదు. దే వాంట్ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్. వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశంలో ఫలించిన వారు విస్తరించడం కొరకు భూమిని నింపేటువంటి ఆ యొక్క పని చేయటంలో వారు విఫలమవుతున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మానవాళి ఎడల ఏమిటంటే వారు ఫలించాలి, విస్తరించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుచేత ఆయన వారి భాషలు మార్చడం ద్వారా, వారి లాంగ్వేజెస్ మార్చడం ద్వారా వారు వెళ్ళిపోవటానికి ఆయన 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 ఏర్పాటు చేశాడు. ఆ విధంగా వారు చెదిరిపోయారు, దేశంలో చెదిరిపోయారు అనే పాయింట్ నేను ట్రై చేస్తున్నాను. ఇట్ ఇస్ నాట్ దట్ గాడ్ డజంట్ వాంట్ దెమ్ టు లివ్ ఇన్ యూనిటీ. ఇట్ ఈస్ దట్ గాడ్ వాంట్స్ దెమ్ టు ఫిల్ ద ఎర్త్. అది మీరు భూమిని నింపండి. నోవాహుతో చెప్పిన మాట, మీరు ఫలించి అభివృద్ధి పొందించి భూమిని విస్తరించండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డొమినియన్ ఓవర్ ది ఎర్త్ అనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం కొరకు ఆయన భాషలను మార్చాడు, వాళ్ళని చెదరగొట్టాడు అనేటువంటి ఆలోచన చెప్తా ఉన్నాను. క్లియర్ అండి? సో 11వ అధ్యాయము చివరి భాగంలో తెరహు కనిపిస్తా ఉన్నాడు. అంటే చాలా మంది ఫస్ట్ 11 చాప్టర్స్ మిత్ అని అది ఒక కట్టు కథ అని చెప్పినట్లయితే, మరి తెరహుకును అబ్రహాముకు ఎలా మనం లింక్ చేస్తాము అంటే 11వ అధ్యాయాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్లయితే 10వ అధ్యాయాన్ని యాక్సెప్ట్ చేయాలి, 10వ అధ్యాయాన్ని యాక్సెప్ట్ అంటే దర్ ఆల్ ఇంటర్లింక్డ్. సో ఇఫ్ యూ యాక్సెప్ట్ Genesis, you accept Genesis as a whole, or you throw away the book of Genesis. So అదొకటే రీజన్. అంటే మనం చెప్పవలసిన విషయం అది. 11వ అధ్యాయాన్ని 12వ అధ్యాయాన్ని మనము ఈవెన్ ఇఫ్ యు గో బ్యాక్ ఆల్సో యు కెనాట్ సెపరేట్ వన్ ఫ్రమ్ ది అదర్. ఒక ఐడియాని ఫస్ట్ 11 చాప్టర్స్ ఉన్న ఏ ఒక్క ఐడియాని కూడా మనము ప్రక్కన పెట్టి మిగిలిన దాన్ని తీసుకోవడానికి ఆస్కారం లేదు అనే విషయాన్ని నేను ఇక్కడ ఎంఫసైజ్ చేస్తా ఉన్నాను. రైట్. 12వ అధ్యాయంలో మనకి కనపడేది మనం చూసేది ఏమిటంటే అబ్రహాము యొక్క జీవితం. అంచేత మనము 4 ఈవెంట్స్ ఏదైతే చెప్తున్నామో, సృష్టి, పతనము, జలప్రళయం, తర్వాత జనాంగములు, జనరేషన్స్. సో వీటిల్లో దేవుడు ఎలా డీల్ చేశాడు అనే విషయం. ఓకే, ఇవి ఈ 4 ప్రాముఖ్యమైన ఈవెంట్స్ రెస్ట్ ఆఫ్ ది బైబుల్లో, రెస్ట్ ఆఫ్ మ్యాన్ కైండ్ లో, మ్యాన్స్ హిస్టరీలో ఎలా అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాము. రైట్. 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు కూడా మనకి మరి నలుగురు ప్రాముఖ్యమైన, ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద పీపుల్. 11వ అధ్యాయం వరకు కూడా ఇట్ రివాల్వ్డ్ అరౌండ్ 4 ఇంపార్టెంట్ ఈవెంట్స్. 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు 4 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకి కనిపిస్తా ఉన్నారు. ఒకే వ్యక్తి, ఆ వ్యక్తి చుట్టూ కూడా వారి యొక్క సంతానమైన మిగిలినటువంటి వ్యక్తులు. 12వ అధ్యాయంలో ఆయన ఒక వ్యక్తిని వెనుకుంటాం, అబ్రహామును పిలవటం మనం చూస్తూ ఉంటాము. 12వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు కూడా మనకి మరి అబ్రహాము దేవుడు పిలవటం, the story, the hero in these chapters are Abraham. మరి అబ్రహామును పిలవటం, అబ్రహాముతో దేవుడు నిబంధన చేయటం, అబ్రహాముతో దేవుడు మరి ఉండటం, తన యొక్క ప్రజెన్స్ ని ఆయన నిజమైనదిగా చూపించటం, అబ్రహాము యొక్క ఫెయిత్ ని ఆయన టెస్ట్ చేయటం, మన కొరకు డెమాన్స్ట్రేట్ చేసి అబ్రహాము ఎంత దేవుని ఎడల విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడో దాన్ని డెమాన్స్ట్రేట్ చేయటం మనం చూస్తూ ఉంటాము. దేవుడు అబ్రహాం యొక్క ఆయన యొక్క మూమెంట్స్ ఆఫ్ వీక్నెసెస్ లో, మూమెంట్స్ ఆఫ్
వేవరింగ్లో దేవుడు ఎలా కనికరం చూపాడు అనే విషయాన్ని మనము ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క 12వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు కూడా మనకి అబ్రహాం యొక్క పిలుపు కనిపిస్తూ ఉంటుంది. పిలుపును స్థిరపరుస్తూ ఆయన ఏదైతే ఉద్దేశించాడో దానిని నెరవేర్చుటలో దేవుడు ఎలా ఆయన 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 విక్టోరియస్ గా ఉన్నాడో మనకు కనిపిస్తూ ఉంటుంది. పిలిచాడు, అబ్రాహాంతో పాటు లోతు వెళ్తా ఉన్నాడు. లోతు యొక్క స్టోరీ మనకు కనిపిస్తూ ఉంటుంది. లోతు మరి మధ్యలో ఆయన ఆగిపోవటాన్ని మనకు కనిపిస్తాం. సొదొమ గొమొరాలకు వెళ్ళటం, మరి లోతు సొదొమ గొమొరాలకు వెళ్ళినప్పుడు అబ్రహాం యొక్క ఆ యొక్క హృదయం ఎలా ఉందో వి కుడ్ సీ హియర్ ఇన్ దీస్ చాప్టర్స్, రైట్? కానీ దేవుడు మరి అబ్రహాం లోతు యొక్క చాయిసే రాంగ్ చాయిస్. అతను సొదొమ గొమొరాలను ఎంచుకుంటాం, రైట్? అందుకని యేసుప్రభు వారు లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉంటాడు. మరి దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొరాల మీదకి రావటం, దేవుడు కనికరించి తిరిగి అబ్రాహాంతో తన యొక్క నిబంధనను స్థిరపరచడాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి తర్వాత సారా మరి తన యొక్క ఈ వాగ్దానం, అబ్రహాం యొక్క విశాలమైన హృదయం ఏమిటంటే దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో నిబంధన చేశాడు, ఈ వాగ్దానంలో నా వారిని నేను పాలిభాగస్తులుగా చేసుకోవాలి అనేటువంటిది ఆలోచన. కానీ లోతు ఆ యొక్క వారసత్వంలో లేడు. దేవుడు ఇన్ ద ప్రైమరీ ప్లేస్ లోతు కాదు, ఇస్సాకే అనే విషయాన్ని గ్రాడ్యువల్ గా అన్ఫోల్డ్ చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం, రైట్? సో 24 తిరిగి రెండో విషయాన్ని మనం చూసేది, లోతు వెళ్ళిపోయిన తర్వాత నిబంధన చేస్తాడు సారా మరి దేవుని యొక్క వాగ్దానములను కనిపెట్టడంలో చాలా అబ్రహాంతో ఆమె ఎదురు చూచింది. కానీ మనకి అక్కడ సారా ఎలాగున దట్ మూమెంట్స్ ఆఫ్ అన్ఫెయిత్ ఆర్ మూమెంట్స్ ఆఫ్ యాంగ్షియస్నెస్ లో మరి అబ్రహాంకి ఇచ్చినటువంటి సలహా, నేను ఇక పిల్లలు కంటానికి అవకాశం లేదు, యాజ్ ఎ ఉమెన్ ఐ నో వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు మీ. కాబట్టి మరి నీవు హాగరును తీసుకో, హాగరు వలన పుట్టినటువంటి కుమారుడు మరి నీకు కుమారుడు అవుతాడు, హీ విల్ బి యువర్ సన్ అనేటువంటి ఆలోచన. దాన్ని బట్టి అబ్రహాము హాగరుని వివాహం చేసుకుంటాం, ఇష్మాయిల్ని కనటాన్ని మనం చూస్తూ ఉంటాం, రైట్? సో ఇదంతా కూడా అబ్రహాం యొక్క క్యారెక్టర్ మనం చదువుతున్నప్పుడు ఆయనకి జర్నీలో, ఆయన స్పిరిచువల్ జర్నీలో దేవుడు ఏదైతే పిలిచాడో ఆ పిలుపులో మరి ఆ యొక్క మూమెంట్స్ ఆఫ్ ఆ యొక్క వీక్నెస్ లో, మూమెంట్స్ ఆఫ్ యాంగ్జైటీలో వారు చేసినటువంటి ఆ యొక్క తీసుకున్న డిసిషన్ తర్వాత మరలా దేవుడు అబ్రహాంను సారాలను కనికరించటం, సారా నవ్వటం గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సారా నవ్వుటలో ఒక రీజన్ ఉంది. అదేంటంటే మరి దేవుని యొక్క శక్తిని నమ్మింది. కానీ స్త్రీ ధర్మము అయిపోయిన తర్వాత నేను నీకు పిల్లలు ఇస్తాను అని చెప్పినప్పుడు, మీదటికి ఈ సంవత్సరానికి పిల్లలు ఇస్తానని చెప్పినప్పుడు ఆమె నవ్వింది. కానీ ప్రభు ఏమన్నాడంటే నీకు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆ వాగ్దానాన్ని ఆయన స్థిరపరచడాన్ని మనం చూస్తా ఉన్నాం, రైట్? అంటే దేవుడు ఆయన యొక్క నిబంధన చేసినట్లయితే ఆ నిబంధనను నెరవేర్చడం కొరకు మానవుని యొక్క ద సీమింగ్లీ ఇంపాసిబిలిటీస్ విల్ నాట్ హిండర్ గాడ్స్ డూయింగ్స్ అనే విషయాన్ని మనం యొక్క అబ్రహాం యొక్క చరిత్రలో మనం చూస్తూ ఉంటాము, రైట్? సో అంచేత ఇష్మాయేలు పుట్టాడు, అయినప్పుడు కూడా దేవుడు సారాను కనికరించాడు. సారా పట్ల, అబ్రహాము సారాల పట్ల ఉన్నటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడాన్ని చూస్తూ ఉంటాము. తరువాత ఆయన మరి తనకు కుమారుని ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇస్సాకును ఆయన ఇచ్చినటువంటి విషయాన్ని మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇస్సాకును ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన ఇతని ద్వారా నా యొక్క సంతానము మరి నీ యొక్క సంతానాన్ని నేను దీవిస్తాను, నా యొక్క నిబంధనను ఇష్మాయేలుతో కాదు, నా యొక్క నిబంధనను మరి నేను ఇస్సాకుతో నేను స్థిరపరుస్తున్నాను అని స్పష్టంగా చెప్పటం. అందుకనే 21st చాప్టర్లో
మనము ఆ యొక్క విందు జరిగినప్పుడు ఆ విందులో మరి హాగరు కుమారుడైన ఇష్మాయేలు ఆ పరిహసించటం, ఇస్సాకును పరిహసించటం, సారా ఇష్మాయేలును హాగరును వెళ్ళగొట్టమని చెప్పటం, ఇప్పటికే తను హృదయంలో ఒక ఎమోషన్ని ఆయన డెవలప్ చేసుకున్నాడు, ఒక మమకారాన్ని డెవలప్ చేసుకున్నాడు అబ్రహాం. ఇట్ వాజ్ అ టఫ్ డిసిషన్ ఫర్ అబ్రహాం టు మేక్. వెళ్ళగొట్టడం అనేది చాలా కఠినమైనటువంటి ఆ యొక్క నిర్ణయం అయి ఉంటుంది. కానీ 21st చాప్టర్లో దేవుడు ఎలా ప్రాముఖ్యమైన విషయాల్లో ఆయన మాట్లాడుతూ వచ్చాడో, అలాగనే ఇక్కడ కూడా మరి ఈ విషయంలో నువ్వు సారా చెప్పిన మాట విను, దాసి కుమారుని వెళ్ళగొట్టు, పంపించి వేసాయి. అంటే అక్కడ హ్యూమన్లీ స్పీకింగ్ ఇట్స్ ఎ వెరీ కైండ్ ఆఫ్ క్రూయల్ ఇన్జస్టిస్ జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ అబ్రహాం ఇదే చూపిస్తున్నాడు. ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడంటే, నేను ఇష్మాయిల్ను కూడా నేను దీవిస్తాను అని చెప్పాడు, ఇష్మాయిల్ను కూడా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. కానీ నిబంధన చేయట్లేదు. ఇష్మాయిల్తో మరి ఆయన నిబంధన చేయట్లేదు, కానీ వాగ్దానం చేస్తా ఉన్నాడు. 16 అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఇష్మాయిల్ను కూడా మరి 12 గోత్రాలుగా ఆయన దీవించటాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క నిత్య నిబంధన, తన మానవుల కొరకైన రక్షణ కొరకైనటువంటి నిబంధన కేవలం ఇస్సాకుతోని, అబ్రహామునకు స్వాస్థ్యముగా ఇస్తానన్న దేశాన్ని కేవలం ఇస్సాకు సంతానం కొరకే అది ఏర్పాటు చేయటాన్ని మనం చూస్తూ ఉంటాము. సో అంచేత అబ్రహాం యొక్క ఆ యొక్క జర్నీలో అబ్రహాము తీసుకున్న ఆ యొక్క కఠినమైనటువంటి నిర్ణయాలు వెనకాల మానవ ఇట్స్ నాట్ జస్ట్ ది human emotion that he yielded, is not the human love that he yielded unto it. He surrendered Hagar and Ishmael to the promises of God. అది అద్భుతం అన్నమాట. మరి 21వ అధ్యాయంలో మనం చూసేది దేవుని యొక్క వాగ్దానాలకి హాగరును ఇష్మాయిల్ని అప్పగించుకోవటం అనేది, దట్ ఇస్ బ్యూటీ ఇన్ ఇట్ ఇన్ చాప్టర్ 21. సో మనం అది చూస్తూ ఉంటాం. చాప్టర్ 22లో ఆ యొక్క పరీక్షను మనం చూస్తూ ఉంటాం. చాప్టర్ 23లో మనము ఆ యొక్క మరి సారా యొక్క మరణాన్ని మనం చూస్తూ ఉంటాం. చాప్టర్ 24లో మనకి ఇస్సాకు యొక్క వివాహాన్ని మనం చూస్తూ ఉంటాము. రైట్, చాప్టర్ 24లో ఇస్సాకు యొక్క వివాహం. రైట్, ఇవి మనము అబ్రహాంలో ప్రాముఖ్యంగా చూసేటువంటి ఆ యొక్క విషయాలు. పిలుపు, లోతు వెళ్ళిపోవటం, తిరిగి దేవుని యొక్క నిబంధనను మళ్ళీ ఆయన స్థిరపరచటం, సారా యొక్క స్టోరీ, ఇష్మాయేల్ని దేవుడు దీవించటం, వాగ్దానాలు, దేవుని యొక్క వాగ్దానములు, సున్నతి చేయబడటం, సొదొమ గొమొర్రాలకు దేవుడు డీల్ చేయటం, వీటిని మనము చాప్టర్ 12 నుంచి 24లో మనము చూసేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. చాప్టర్ 25 to 26లో మనకి ఇస్సాకును గురించినటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఇస్సాకు, రైట్, దేవుడు ఎలాగున మరి అబ్రహాంతో చేసినటువంటి నిబంధనను తిరిగి ఇస్సాకుతో చేస్తున్నాడో మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఆఫ్ బుక్ ఆఫ్ జెనసిస్ we see God is the God of creation. He is the creator God. మనము we see the God is God of beginnings. అన్ని ప్రారంభాలు దేవుని నుండి వచ్చి నేను చూస్తూ ఉన్నాము. We also see that God is a covenant making God. దేవుని యొక్క ఆయన నిబంధన చేసేటువంటి దేవుడు. అంచేత ఈ స్టోరీ ఇస్ నాట్ ఎ బారోడ్ స్టోరీ, ఇట్ ఇస్ నాట్ ఎన్ ఈజిప్షియన్ స్టోరీ, ఇట్ ఇస్ నాట్ ఎ మెసపటోనియన్ స్టోరీ, ఇట్ ఈస్ నాట్ ఎ కానానైట్ స్టోరీ, ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కథ, దేవుడు నిబంధనలను మనము త్రూఅవుట్ ద బుక్ ఆఫ్ జెనసిస్ మనం చూస్తూ ఉన్నాము. రైట్, సో చాప్టర్ 25-26లో కూడా మరి మనకి ఇస్సాకుతో దేవుడు చేసినటువంటి నిబంధనను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇస్సాకు యొక్క వివాహం 24వ అధ్యాయంలో చూసాము. తిరిగి ఇస్సాకు కలిగినటువంటి 2 కుమారులను గురించినటువంటి విషయాలను మనము చూస్తూ ఉన్నాము. ఓకే, మరి
యాకోబు ఏషావుని గురించినటువంటి స్టోరీ మనం చూస్తున్నాం. చాప్టర్ 27లో, సో చాప్టర్ 12 to 24 the focal person is Abraham. Chapter 25 to 26 the focal person is Isaac. Chapter 27 to 36 ఈ 9 chapters లో the focal person is Jacob. యాకోబుని గురించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాము, రైట్? సో యాకోబుని గురించి మనం చూస్తున్నప్పుడు 25 అధ్యాయంలో మనం తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును ఎలా ఏశావు దగ్గర నుంచి తీసుకున్నాడో మనం చూస్తూ ఉంటాం. యాకోబు యొక్క మోసాన్ని చూస్తూ ఉంటాం. మరి కానీ 25 నుంచి 27 నుంచి 36 వరకు ఆయన వెళ్ళిపోవటం, మోసం చేసిన తర్వాత ఆయన పారిపోవటాన్ని, తర్వాత దేవుడు ఆయన తన యొక్క వాగ్దానాల్ని, our God is not only covenant God, our God is a covenant making God. He's not only a covenant making God, our God is a covenant keeping God అనే విషయాన్ని మనము, అంటే మానవుడు తాను పడిపోతున్నప్పటికీ కూడా, మానవుడు though he was faltering, but still God is doing his work. He's making his covenant with man and keeping his covenant with man. యాకోబు విషయంలో అబ్రహాము యొక్క నిబంధనను స్థిరపరుస్తూ ఎలాగున దేవుడు ఆయన నడిపించాడో మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి తెలుసా యొక్క స్టోరీ, యాకోబు యొక్క వివాహం, మోసపోవటం, మోసగించిన వాడు, నువ్వు ఏది విత్తావు అది కోస్తావు, మోసగించిన వాడు మోసపరచబడటం, తను చేయవలసిన పనికన్నా ఎక్కువ కొలువు చేయటం, వీటన్నిటిని కూడా మనం ఈ యొక్క 27 నుంచి 36 chapters లో మనం చూస్తాం. అందుకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, యాకోబు యొక్క జీవితంలో ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ లో ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది అని, దేవుని, అంటే యాకోబు ఎంత పడిపోయిన పతనమైన స్థితిలో ఉన్నవాడిగా ఉన్నప్పటికీ కూడా యాకోబు తన జీవితంలో మరి ఆయన దేవుని మీద ఆధారపడటం, పారిపోయిన సమయంలో కానీ ప్రార్థన చేయటం, ఆయన మరి మామ దగ్గర ఉన్నప్పుడు కానీ, తిరిగి ఆయన పెనియేలు దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎదుర్కోవటం. సో తనకి జర్నీ అంతట్లో కూడా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తూ ఉంటాం. ఆయన మోసగాడిగా ప్రారంభించబడినప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపపడి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడటం, దేవుని యొక్క నిబంధనలను ఆయన నెరవేర్చటం, దేవుని యొక్క నిబంధనలు ఆయనలో నెరవేర్చబడటాన్ని మనము ఈ యొక్క 27 నుంచి 36 అధ్యాయాల్లో మనము చూస్తూ ఉంటాము. 37 నుంచి 50 అధ్యాయం వరకు కూడా మనము ఈ యొక్క జెనసిస్ చాప్టర్ 1 to 50 వరకు చూసినప్పుడు ఒక విశేషమైన సంగతిని చూస్తూ ఉంటే ఏమనంటే, అంత లాంగ్ పీరియడ్ ఆఫ్ ఈవెంట్స్ ని సంక్షిప్తపరిచి 1 అధ్యాయంగా, 2 అధ్యాయాలుగా, 3 అధ్యాయాలుగా చేశారు. కొన్ని షార్ట్ పీరియడ్ వాటికి ఎక్కువ అధ్యాయాలు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎక్కువ గాడ్స్ ఎకానమీ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అక్కడ ఉన్న ఎంఫసిస్ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఉదాహరణకు ఈ యొక్క జలప్రళయం, ఈ యొక్క 2000 సంవత్సరాల చరిత్రను అంతటిని కూడా ఆయన మరి తెలియచేస్తూ 11 అధ్యాయాల్లో తెలియచేస్తున్నప్పుడు, మరి నోవహు గురించి మరి 6, 7, 8, 9, 4 అధ్యాయాలు కేటాయించడం అది గాడ్స్ ఎకానమీలో, అంటే దాని యొక్క ప్రాముఖ్యత మనకి అక్కడ అర్థమవుతుంది. అలానే మనము అబ్రహాం యొక్క జీవితం నుంచి ప్రారంభించి 12 అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు కూడా
మనం మొదటి 11 అధ్యాయాలు 50 years 2000 years ఆఫ్ మ్యాన్స్ హిస్టరీ చూసినట్లయితే, మరి 12 అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు మనం చూసినప్పుడు మనకి 38 అధ్యాయాల్లో మనకి 120 years ఆఫ్ హిస్టరీ కనిపిస్తా ఉంది. 120 సంవత్సరాల, అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపుల యొక్క చరిత్రను మాత్రమే చూస్తాం. అంటే దేవుడు ఎంత ఎంఫసిస్ ఇక్కడ ఇస్తున్నాడు, అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క 37వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే 50 అధ్యాయం వరకు మనకి ఫోకల్ పర్సన్ యోసేపుగా కనిపిస్తున్నాడు. రైట్. సో అబ్రహాము కనిపిస్తున్నాడు, అబ్రహాము తర్వాత ఇస్సాకు స్టోరీ తర్వాత యాకోబు స్టోరీ తర్వాత మనకి యోసేపు కనిపిస్తా ఉన్నాడు. 37వ అధ్యాయం నుండి 50 అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ యొక్క యోసేపు యొక్క స్టోరీలో కూడా మనం చూచేది అదే. యోసేపునకు దేవుడు ముందుగానే ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన ఎలా హెచ్చించబోతున్నాడో, ఆయన ఎలా రాజుగా చేయబోతున్నాడో చెప్పాడు. దట్ సీమ్స్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ దిస్ హెడ్ కమ్యూనిటీ. ఈ యొక్క కాపరులుగా ఉన్నటువంటి వీరికి అది ఎంతో అసాధ్యమైనదిగా వారికి అనిపించింది. మరి వారిని యోసేపు హేళన చేయబడ్డాడు, రైట్. కానీ యోసేపు తనకి జీవితంలో ఎలా మరి ఆయన దేవుని మీద ఆధారపడ్డాడో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి 37 నుంచి 50 అధ్యాయంలో యోసేపు దేవునితో ఉన్న సంబంధం, ఓకే, in the pleasures and even in the pain. ఆయన సంతోషంగా ఉన్నప్పుడు, తన తండ్రి రంగుల అంగీ కుట్టించినప్పుడు, తన తండ్రికి దూరంగా చెరసాల్లో అమ్మబడినప్పుడు, ఆయన బానిసగా ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, మరణపు అంచుల్లోకి వెళ్ళినప్పుడు, అమ్మివేయబడినప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా యోసేపు ఆయన దేవుని దృష్టిలో ఆయన దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని యొక్క దర్శనాలు కలిగిన వాడుగా ఉన్నాడు, పవిత్రమైన జీవితాన్ని జీవించిన వాడుగా ఉన్నాడు, రైట్. సో యోసేపు యొక్క జీవితము ఈ యొక్క జెన్సిస్ లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే, గొప్పదైనటువంటి ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్, దేవుని యొక్క మాటల యొక్క ఫుల్ఫిల్మెంట్ ని, సార్థకతను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. యోసేపు దాసత్వం చేసినప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానము, దర్శనాన్ని, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ కళ నెరవేర్పు కొరకు ఎదురు చూచాడు. సో తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు. ఇన్ ద ప్రాసెస్ ఆయన ఆ యొక్క టెంప్టేషన్స్ గుండా వెళ్ళాడు. కానీ యోసేపు ఆ టెంప్టేషన్స్ ఎదిరించాడు, ద్వేషాన్ని ఎదిరించాడు, సహోదరులు ద్వేషిస్తే ఈయన ప్రేమించాడు, పాపాన్ని ఎదిరించాడు, పొతిఫరు భార్య వ్యభిచారమునకు ప్రేరేపిస్తే దూరముగా పారిపోయాడు, అబద్ధాన్ని భరించాడు. అంచేత తను పాపం ఎదిరించడం వలన వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్, చెరసాలైనప్పుడు కూడా, మరణపు అంచైనప్పుడు కూడా దాన్ని భరించాడు, దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఆయన తిరిగి రాజమందిరంలోకి తీసుకురాబడ్డాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు తనకు అపకారం చేసినప్పుడు కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మంచి ఉద్దేశాలు వారి విషయంలో ఏమున్నదో అది బయలుపరచడంలో వెనుకాడలేదు. అంచేత దేవుడు మరి యోసేపును హెచ్చించడాన్ని మనకు కనిపిస్తుంది. యోసేపును హెచ్చించటం యొక్క ఉద్దేశము అది యోసేపు కొరకు కాదు. దేవుడు యోసేపును సిద్ధం చేసి యోసేపు ద్వారా యాకోబు సంతానానికి రాబోయే 400 సంవత్సరాలకు సరిపడినటువంటి ఆశీర్వాదాన్ని, 400 సంవత్సరాల కాలం వరకు కూడా ఐగుప్తులో ఉండటం కొరకు దేవుడు యోసేపును సిద్ధం చేశాడు. 400 సంవత్సరాలు కాలము ఐగుప్తులో వారు విస్తరించడం కొరకు యోసేపును ముందుగా ఎన్నుకున్నాడు. ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. అంటే క్రియేషన్ లో దేవుడు మొట్టమొదటిగా సృష్టిని అంతటిని కూడా మొదటిగా సిద్ధం చేసి
ఎలాగున ఆ సిద్ధం చేయబడినటువంటి ఆ యొక్క సిద్ధపరచబడినటువంటి భూమిని ఆకాశాన్ని మానవులకి గిఫ్ట్ గా ఇచ్చాడో, అలానే దేవుడు మొదటగా యోసేపును ఐగుప్తు దేశమునికి పంపించి ఐగుప్తు దేశంలో రాజవంశీయుల పిల్లల నుంచి వివాహం చేసుకుని ఐగుప్తు దేశములో అధికారిగా ఉండి ఆ అధికారంలో నుండి తన యొక్క కుటుంబాన్ని తను ఐగుప్తు దేశానికి పిలిపించుకున్నాడు. తన కుటుంబం సేఫ్ గా మనం నేటి దినాల్లో మనం మన మన ఫ్యామిలీ ఎవరైనా అమెరికా వెళ్తే మిగిలిన వారిని కూడా మరి ఆ యొక్క ప్రాస్పరస్ కంట్రీ కొరకు పిలిపించుకుంటారు, కమ్ ఓవర్ అంటారు. అలాన యోసేపు తన కుటుంబం కొరకు అనుకున్నాడు, కానీ దేవుడు ఆయన మాట్లాడినాడు. 400 సంవత్సరాలు వారు అక్కడ ఉండబోతుంటున్నారు, వారు అక్కడ విస్తరించబోతున్నారు. అక్కడే ఆయన వారిని దేశంగా చేయబోతున్నాడు. అక్కడ నుండి దేశంగా ఆయన వారిని వాగ్దాన దేశంలోనికి తీసుకురావటం. సో అగైన్ ఈ లాస్ట్ 37 నుంచి మనము ఆ యొక్క చాప్టర్స్ మనం చూసినప్పుడు మనకి దేవుని యొక్క ఆ యొక్క నిబంధనలను నెరవేర్చడంలో ఆయన ఎలాగున అద్భుతంగా మరి ఆయన పని చేస్తున్నాడు, ఆ యొక్క ఎగ్జిక్యూట్ చేశాడో మనం చూస్తూ ఉంటున్నాం. సో ఐగుప్తు దేశమునకు వారు వెళ్ళటానికి మార్గాన్ని సరళం చేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, రైట్? సో ఈ యొక్క 37 నుంచి 50 చాప్టర్స్ లో 38th చాప్టర్ మనం చూసినట్లయితే యూదాను గురించిన విషయము మనకి కనిపిస్తుంది. యూదా తామారులను గురించిన విషయం మనకి కనిపిస్తూ ఉంది. అక్కడ యూదా యొక్క నీతిని మనం అక్కడ చూస్తూ ఉంటాం. తామారు గురించినటువంటి ఆ యొక్క విషయంలో కొంత నెగటివ్ లేక డెరోగేటరీ విమర్శలు క్రైస్తవేతరులు చేస్తారు. కానీ అక్కడ దేవుడు తన యొక్క ప్రజల యొక్క పాపమును ప్రజలకు చూపించట్లో ఆయన సిగ్గుపడలేదు, ఆయన బాధపడ్డాడు. బట్ దెన్ హి షోడ్ దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్. మానవుని యొక్క హృదయం మీద విషయాన్ని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన డెమాన్స్ట్రేట్ చేసుకుంటూ వచ్చినాడు. అంచేత మరి ఈ యొక్క పాపమును కప్పిపుచ్చుకోవటం కాదు, కానీ పాపమును ఒప్పుకోవటం వలన ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. కాబట్టి చాప్టర్ 38 తప్పించి మిగిలిన అధ్యాయాలన్నీ కూడా మరి యోసేపు చుట్టూ కూడా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి, రైట్? సో ఇదండి ఆదికాండం యొక్క ముఖ్యమైనటువంటి అవుట్లైన్. వి సీన్ ద స్ట్రక్చర్. నాలుగు ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని చూచాము, 4 వ్యక్తులను మనం చూచాము, రైట్? సో ఇవన్నీ కూడా దేవుడు ఆయన సృష్టికర్త, ఆయన అన్నిటికి కూడా ప్రారంభానికి మూలమైన విషయాన్ని మనం చూచాము. దేవుడు విమోచకుడు, దేవుడు ఆయన వాగ్దానం చేసేవాడు, నిబంధన చేసేవాడు, నిబంధనను నెరవేర్చేవాడు, దేవుడు ప్రేమ గలవాడు అనే విషయాలని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు యోసేపును ఎంచుకొని యోసేపును ముందుగా పంపించి రాజుగా చేసి మరి ఆయన యోసేపు యొక్క కుటుంబాన్ని లేక యాకోబు యొక్క కుటుంబాన్ని ఐగుప్తుకు రప్పించి ఐగుప్తులో వారు విస్తరించినట్లుగా చేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, రైట్? సో ఇవి మనము జెన్సిస్ లో మనం చూసేటువంటి విషయాలు. ఓకే, 1-2 విషయాలు అంటే జెన్సిస్ యొక్క యునిక్ థింగ్స్ 1-2 విషయాలు జస్ట్ మెన్షన్ చేసి మనము మరి ఎక్సోడస్ కి వెళ్దాము, రైట్? నిర్గమకాండానికి వెళ్దాము. మొట్టమొదటిగా దేవుడు ఆల్మైటీ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, దేవుడు శక్తివంతుడైన సృష్టికర్తగా చూస్తూ ఉంటాము. రెండవది దేవుడు పర్సనల్ గాడ్, ఆయన వ్యక్తి అయి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో రైట్ ఫ్రమ్ జెన్సిస్ చాప్టర్ 1 వి సీ గాడ్ యాజ్ ఎ పర్సనల్ గాడ్. దేవుడు వ్యక్తి అయి ఉన్నాడు, కలుగునుగాక మాట్లాడాడు, రైట్? గాడ్ స్పీక్స్, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. గాడ్ రిలేట్స్, ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన పోలికలో తన చొప్పున ఆయన మానవులను సృష్టించినాడు. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. సో అంచేత మరి ఈ యొక్క
జెన్సిస్ ద బుక్ ఆఫ్ జెన్సిస్ లో దేవుడు క్రియేటర్ గాడ్ గాని మాత్రమే కాదు, కానీ ఆయన రిలేషనల్ గాడ్ గా, ఆయన సంబంధాలు కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకనే మనము ట్రినిటీని గురించినటువంటి విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు, త్రిత్వాన్ని గురించి విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు మనము పాయింట్ చేసేటువంటి చాప్టర్ ఏదంటే జెన్సిస్ చాప్టర్ 1. ఇన్ ద గాడ్ హెడ్ దేర్ ఈస్ మోర్ దెన్ వన్ పర్సన్, ట్రయూన్ గాడ్. ఈ విషయాన్ని మనము చూస్తా ఉన్నాము. తర్వాత ఈ యొక్క జెన్సిస్ చాప్టర్ లో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటంటే ఫాల్ గురించి మనం చెప్పాము. తర్వాత సాబత్ యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చెప్పాము. సాటర్న్ గురించి మనము చెప్పాము. ఓకే, సో జెన్సిస్ చాప్టర్ 1 లో ఎక్స్ప్లిసిట్ గా సాటర్న్ కనిపిస్తూ ఉంటాడు. ఇంత ఎక్స్ప్లిసిట్ గా మరి హిస్టారికల్ బుక్స్ లో మనకి కనిపించడు, కానీ డీమన్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఇంత ఎక్స్ప్లిసిట్ గా ఒక పర్సన్, ఒక ప్రైమ్ కల్ప్రిట్ మనం చూస్తూ ఉంటాం. దాని యొక్క ముగింపు తిరిగి మళ్ళా మనము రెవల్యూషన్ లో మళ్ళీ అంత ఎక్స్ప్లిసిట్ గా, అంటే గాస్పుల్స్ లో చూస్తాం, అంత ఎక్స్ప్లిసిట్ గా సాతానుకి శిక్ష విధించటం, ఆయనకి తీర్పు తీర్చడం, అంధకాల్లో వేయటం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో తర్వాత సాబత్ గురించి చూచాము, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ గురించి మనం చూచాము. ఓకే, పాపం యొక్క పర్యవసానాన్ని మనము ఆ యొక్క 50 చాప్టర్స్ లో డెమాన్స్ట్రేట్ చేయబడటం చూస్తూ ఉన్నాము. తర్వాత సాతాను యొక్క ఓటమిని ముందుగానే ఆయన చెప్పడాన్ని చూస్తూ ఉన్నాము. వెన్ గాడ్ డెల్ట్ విత్ ఆడమ్, హి ఆల్సో డెల్ట్ విత్ సాటన్ అండ్ ఆల్సో ఫోర్టోల్డ్ what is going to do to Satan. ఓకే, అపవాదికి ఏం చేయనన్నాడు అని ముందుగానే చెప్పడాన్ని చూస్తూ ఉన్నాము. బాబేలు గోపురము ఈ యొక్క పుస్తకంలోనే చూచాము. తర్వాత భాషలు ప్రారంభించబడటం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అబ్రహాంతో నిబంధన, రక్షణ విశ్వాసం ద్వారానే అనేటువంటి విషయాన్ని ఈ యొక్క బుక్ లోనే మనం చూస్తూ ఉంటాము. అబ్రహాము, నోవాహు విశ్వాసం ద్వారానే, అబ్రహాము విశ్వాసము, యాకోబు యొక్క విశ్వాసము, ఇస్సాకు యొక్క విశ్వాసము, యోసేపు యొక్క విశ్వాసము, ఇవన్నీ కూడా తిరిగి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకి మరి ఆ యొక్క హీరోస్ ఆఫ్ ఫెయిత్ లో మరి హేబేలు యొక్క విశ్వాసము, హానోకు యొక్క విశ్వాసము గురించి విషయాలు చూస్తున్నాం. అంచేత జెన్సిస్ లో మనకి కనిపించేది ఏంటంటే మానవునికి దేవునికి ఉండేటువంటి ఆ రిలేషన్షిప్ లో ఉండేటువంటిది ఫెయిత్ అనే విషయం మరి బిగినింగ్ లోనే వాళ్ళు తెలియచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మనిషి పడిపోతున్నప్పటికీ కూడా మనిషి యొక్క జీవితంలో లోటుపాట్లు ఉండినప్పటికీ కూడా గాడ్ ఈజ్ సావరిన్, దేవుడు సార్వభౌముడిగా ఆయన తన పనిని జరిగిస్తూనే ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాము. రైట్, సో ఇక సర్కంసెషన్ గురించిన విషయం, దేవుని యొక్క నిబంధనను ఆ యొక్క సర్కంసెషన్ తో అది స్థిరపరచడాన్ని మనం చూస్తా ఉన్నాము. రైట్, సో ఎలక్షన్ గురించిన విషయాన్ని మనము ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తా ఉన్నాం. రైట్, సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బుక్. మనం ఎంత ఎక్కువగా దీన్ని ధ్యానం చేసి, ఎంత ఎక్కువగా మనం ఫెమిలియర్ అయితే మనకి అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఒకవేళ మీరు నెక్స్ట్ టైం బైబిల్ చదువుతున్నప్పుడు మీరు నిర్గమకాండ గ్రంథం మొత్తం అంతా కూడా అన్ని 66 పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ జెన్సిస్ ని ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రస్తావించారో మీరు రాసుకోగలిగినట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి an amazing topic. The mention of Genesis in the rest of the Bible, either idea or the people or the direct quotation from Genesis, anything that you can take, and ఎట్లా మిగిలినటువంటి బుక్స్ లో దాన్ని దాన్ని మెన్షన్ చేశారో అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే చాలా బాగుంటుంది. సో జస్ట్ ప్లీజ్ థింక్ త్రూ, యూ కెన్ డూ దట్ యాజ్ అన్ అసైన్మెంట్, నాట్ అన్ అసైన్మెంట్, యాజ్ యువర్ ఓన్, ఫర్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. ఓకే, నిర్గమకాండ గ్రంథం మనకి ఈ యొక్క జెన్సిస్ చాప్టర్ 50కి మరి ఎక్సడస్ కి నిర్గమకాండ గ్రంథానికి మధ్యన దగ్గరగా 400 సంవత్సరాల కాలం ఉన్నది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో
ఈ యొక్క 400 సంవత్సరాల కాలంలో ఇస్రాయేల్ ప్రజలు విస్తరించబడటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలానే గమనించారా మరి మనకి మలాకి గ్రంథానికి తిరిగి తిరిగి నూతన నిబంధన గ్రంథానికి కూడా దగ్గర 400 సంవత్సరాల కాలము ఉండటాన్ని మనం గమనించవచ్చు, రైట్? సో ఇక్కడ మనము నెక్స్ట్ ఎక్సడస్ లో మనం నిర్గమకాండ గ్రంథంలో మనం చూచేది ఏమిటంటే దీన్ని 3 భాగాలుగా మనము ఈ యొక్క బుక్ ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఆదికాండ గ్రంథంలో ఇన్ జెనసిస్ వి సీ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేషన్ ఆరిజిన్స్, రైట్? దేవుని యొక్క మహా గొప్పదైన శక్తిని ఆయన సృష్టించడంలో మనం చూసాము. గాడ్స్ పవర్ ఇన్ హిస్ డీలింగ్స్, ఆయన నడిపించడంలో, ఆయన రూలర్షిప్ లో, ప్రభావవంతంగా ఆయన పరిపాలన చేయటంలో మనం చూసాము. కానీ ఎక్సడస్ లో మనం చూసేది ఏంటంటే గాడ్స్ రెడెంప్టివ్ పవర్, దేవుని యొక్క విమోచన శక్తిని మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఎలా విడిపిస్తాడు, సో గాడ్స్ మైటీ రిడెంప్టివ్ పవర్. సో జెనసిస్ ఇస్ గాడ్స్ మైటీ క్రియేటివ్ పవర్. God's love is there, God's covenant is there, but then the focus thing is God's mighty creative power చూస్తూ ఉంటాము. ఎక్సడస్ లో గాడ్స్ మైటీ రిడెంప్టివ్ పవర్, ఆయన విమోచకుడిగా మనం చూస్తూ ఉంటాము. ఈ బుక్ ని మనము చాలా చాలా బ్రాడ్ గా మనము డివైడ్ చేసుకుంటే మనకి 3 భాగాలుగా ఈ బుక్ ని మనం డివైడ్ చేసుకోవచ్చు, రైట్? 3 భాగాలు. మొట్టమొదటిగా మొదటి 11 అధ్యాయాలు అవి దాసత్వం గురించి, స్లావరీని గురించిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. స్లావరీ, దాసత్వం గురించిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. 12 నుండి 18 అధ్యాయాలు విమోచన గురించిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. విమోచన 12 నుండి 18 అధ్యాయాలు విమోచన గురించిన విషయాలు కనిపిస్తూ ఉంటాయి. 19 నుండి 40 అధ్యాయం వరకు కూడా అది దేవుని యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యక్షతను గురించిన విషయాలు కనిపిస్తూ ఉంటది. జర్నీ యొక్క బుక్ అంతట్లో కూడా జర్నీ యొక్క ప్రయాణం గురించి వివరించబడింది కొంతమరకే. కానీ ఆ యొక్క ప్రయాణం తర్వాత వాడు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వారిని ఎలా నడిపించాడు. He doesn't want to simply lead them only through Moses. He wants them to have the law. వారికి తరతరాలకి వారికి కావలసిన నిబంధన, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన ఇవ్వటం ఇష్టపడ్డాడు. ఆయన మరి తన యొక్క నిబంధన మందసాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ప్రత్యక్ష గుడారము యొక్క దేవుని యొక్క దేవుని యొక్క పరలోక నియమాన్ని, దేవుడు తన యొక్క సన్నిధి ఉండాలి అని అంటే, దేవునికి ఇష్టమైనది ఏదో అది ఇశ్రాయేలీయులు ఎలా చేయాలో అది ఆయన వారికి నేర్పించాడు. సో అంచేత కేవలము దేవుని యొక్క విమోచన లేక ఆ యొక్క రెడెంప్టివ్ పవర్ మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ యొక్క రెవల్యూషన్, ఆయన గురించి, ఆయన యొక్క స్వభావం గురించి, ఆయన యొక్క ఇష్టం గురించి, మానవులతో ఆయన ఉండటం కొరకు ఆయన కోరుకుంటున్న దాని గురించి, ఆయన యొక్క ప్రత్యక్ష గుడారం గురించిన వీటిని ఆయన తెలియచేయటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, రైట్? సో ఇది మనం చాలా స్థూలంగా మనం చూసేటువంటి అవుట్లైన్. ఈ యొక్క బుక్ లో మనకి తెలుసు, మనకి మరి 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు, రైట్? అనేక మంది ఉన్నప్పుడు కూడా ముఖ్యమైన వ్యక్తులు మోషే, అహరోను, తర్వాత ఫరో, వీరు 3 కూడా మనకి కనిపిస్తూ ఉంటారు, రైట్? సో మనకి ఈ యొక్క బుక్ లో మనం చూసేది మరి గాడ్స్ రిడెంప్షన్ అండ్ గాడ్స్ రెవల్యూషన్ అండ్ దెన్ గాడ్స్ లా.
దేవుని యొక్క విమోచన చూస్తాము, దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తాము, ధర్మశాస్త్రాన్ని మనము చూస్తాము. రైట్. సో ఈ యొక్క బుక్ అంతటి యొక్క డాక్ట్రిన్ ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచకుడైనటువంటి దేవుడు అనే విషయం మనకి కనిపిస్తా ఉంది. విమోచకుడైనటువంటి దేవుడు. రైట్. అద్భుతం. సో అంచేత చాలా సార్లు ఈ యొక్క అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు లిబరల్ థియాలజన్స్. చాలా సార్లు లిబరల్ థియాలజన్స్ ఏమని చెప్తూ ఉంటారంటే దే దే బ్రింగ్ ద గుడ్ థాట్ బట్ ఫర్ ఎ బ్యాడ్ ఆర్గ్యుమెంట్. వారు మంచి ఆలోచననే చెప్తారు ఒక ఒక చెడ్డ వాదన కొరకు అనమాట. అంటే జెన్సిస్ లో ఉన్నటువంటి ఆది కాండ గ్రంథము అది ఇస్ ఎ మిత్ 11 చాప్టర్స్ అని చెప్పడం కొరకు వాళ్ళు ఒక స్టోరీని చెప్తూ ఉంటారు. ద గాడ్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్ ఈజ్ అ గాడ్ ఆఫ్ పవర్, గాడ్ ఆఫ్ వార్. ఆయన యుద్ధసురుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన విమోచకుడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఆరాధించినప్పుడు కేవలము విమోచకుడిగానే ఆరాధన చేశారు. దే డు నాట్ నో ద క్రియేటర్ గాడ్ అని చెప్తూ ఉంటారు. కానీ అది తప్పు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. సో దేవుడు ఆయన విమోచకుడు మాత్రమే కాదు, ఆయన క్రియేటర్ గాడ్ గానే ముందుగానే ఆయన తెలియజేసుకున్నాడు. హిస్ పవర్ ఇన్ క్రియేషన్ మనం జెన్సిస్ లో చూస్తాము, హిస్ పవర్ ఇన్ రిడెంప్షన్ మనము ఎక్సడస్ లో మనము చూస్తాము. రైట్. సో ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క ఐగుప్తు యొక్క దాస్యంలో వారు అణిగిపోతున్నప్పుడు, వారు నలిగిపోతున్నప్పుడు వారు దేవునికి పెట్టినటువంటి మొర్రను అద్భుతంగా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. సో ఫస్ట్ చాప్టర్ నుండి మనం సెకండ్ చాప్టర్లోకి వచ్చేటప్పటికి ఆ యొక్క అప్రెషన్ ఎంత ఎక్కువగా ఉందో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క అప్రెషన్ ఎంత ఎక్కువగా ఉన్నది అని అంటే వారు ఫరో మరి ఏమంటాడు అని అంటే, నేను మీరే గ్రాసం తెచ్చుకోవాలి, మీరే పని చేయాలి, పని యొక్క అవర్స్ పెంచుతూ ఉన్నాడు, ప్రొడక్టివిటీ పెంచుతూ ఉన్నాడు. వీళ్ళంతా కూడా ఫ్రీ లేబర్, వీళ్ళకి వట్నే వచ్చినటువంటి బానిసలు వీళ్ళకి ఏమి కూడా ఇవ్వనవసరం లేదు. ఎందుకు అని అంటే మరి వీరు పరదేశులు, వీరు ఇమిగ్రెంట్స్ వీరు. కాబట్టి మనము ఫ్రీగా ఎంతవరకైనా వీళ్ళని ఉపయోగించుకోవచ్చు. చాలా కాలం ఆఫ్రికన్ కంట్రీ నుండి మరి అమెరికాకి యొక్క ఆఫ్రికన్స్ ని బానిసలుగా తీసుకువెళ్తుండేవారు. దెర్ ఇస్ అన్ ఎక్స్ప్లాయిటేషన్. when you know that there is nobody to judge you, you try to exploit. నీవు పూర్తిగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. రైట్. సో ఆ దోపిడీ వ్యవస్థను మనము అద్భుతంగా ఈ యొక్క ఎక్సడస్ లో మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ఎంతగా వీరు దోచుకున్నారు ఇశ్రాయేలు ప్రజలను అనే విషయం మనకి ఈ యొక్క దాసత్వంలో కనిపిస్తుంది. ఫస్ట్ 11 చాప్టర్స్ లోనే మనము వాటిని చూడవచ్చు. ఎంతగా దోచుకున్నారు అని అంటే వారు వీరి యొక్క స్త్రీలను దోచుకుంటున్నారు, వీరి పిల్లలను దోచుకుంటున్నారు, వీరి యొక్క ఆస్తిని దోచుకుంటున్నారు, శ్రమను దోచుకుంటున్నారు. ఎక్స్‌ప్లాయిటేషన్. బట్ దెన్ దే డోంట్ వాంట్ దెమ్, దే వాంట్ ఓన్లీ దేర్ వర్క్. ఎప్పుడైనా సరే ఈ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీ. ఇఫ్ ఐ టేక్ ఓన్లీ యువర్ వర్క్ అండ్ ఐ డోంట్ లవ్ యూ, దట్ ఈస్ అన్ అప్రెషన్. అప్రెషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని ప్రేమించకుండా ఆ వ్యక్తిలో ఉన్న వాటిని దోచుకోవటం. ఇట్స్ ఎ ఫ్రీ లేబర్. ఓకే. సో మనిషి యొక్క హృదయంలో ఉండేటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్ యొక్క పరాకాష్ఠని ఇక్కడ మనం చూస్తాము. రైట్. ఈ యొక్క ఎక్సడస్ లో చూస్తూ ఉంటాం. ఏం చేస్తున్నాడు? వి వాంట్ యు, మమ్మల్ని పంపించేయండి అంటే, నో వి విల్ నాట్ సెండ్ యూ, వి వాంట్ యూ. ఎందుకు మీరు ఇక్కడ ఉండాలి? మీరు మాకు దాసులుగా ఉండాలి, మీరు మాకు పని చేయాలి, మాకు ఫ్రీ లేబర్ కావాలి, మాకు సంబంధం లేదు, మేము
మీ యొక్క శ్రమ దోపిడి వలన మీ మీద మేము పిరమిడ్లు కట్టుకుంటాము, మీ మీద పెద్ద పెద్ద ఆ యొక్క పిరమిడ్లు మేము నిర్మించుకుంటాము, మాకు పనివారు కావాలి, కాబట్టి మీరే మాకు రిసోర్సెస్. అది అప్రెషన్ అనమాట, రైట్? వారితో కలుస్తారా? నో వే. మరి మగపిల్లలు ఎక్కువగా అవుతున్నారు, ఎక్కువగా అయినట్లయితే ఆర్మీ పెరుగుద్ది, కాబట్టి ఏం చేస్తున్నారు? మగపిల్లలందరినీ కూడా చంపివేయండి. ఇది ఈ యొక్క అప్రెషన్ లో ఉన్నటువంటి ప్రజలుగా చూస్తున్న 400 సంవత్సరాలకు వచ్చేటప్పటికి దే హ్యావ్ గోయింగ్ త్రూ దట్ సివియర్ టైమ్స్ ఆఫ్ అప్రెషన్. ఓకే, వారు ఆ విధంగా దోపిడీ చేయబడుతున్నారు, వారు హింసకు గురి చేయబడుతూ ఉన్నారు, రైట్? కానీ అద్భుతంగా దేవుడు మానవులకు కలుగుతున్నటువంటి అప్రెషన్, దురవస్థను, కొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు వారి యొక్క దురవస్థను చూచి వారి దగ్గరికి వెళ్ళాడు అని చెప్తుంటాడు, ఆ యొక్క కుష్ఠరోగుల గురించి మాట్లాడుతున్నప్పుడు, రైట్? ఇక్కడ చూడండి, ప్రభు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మనకి అక్కడ గొప్పదైనటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 7వ వచనంలో ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, చూచి తిని, వింటిని, నాకు తెలుసు, రైట్? 8th verse లో లాస్ట్ భాగంలో నేను దిగి వచ్చి ఉన్నాను. మరి 10th verse లో నేను చూచి తిని, రైట్? అద్భుతం. కాబట్టి నువ్వు ఇశ్రాయేల్ తోడుకొని వెళ్ళాలి. అద్భుతం. సో అంచేత ఈ యొక్క కాంటెక్స్ట్ అంతా కూడా చూసినట్లయితే ఇట్స్ అన్ అప్రెషన్. దెర్ ఇస్ ఏ సోషల్ అప్రెషన్. సామాజిక సంబంధంగా వారు దాడి చేయబడుతున్నారు, వారు దోపిడీకి గురవుతున్నారు సామాజికంగా. సోషల్ అప్రెషన్. దెర్ ఈస్ ఏ మానిటరీ అప్రెషన్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ దేర్ మానిటరీ థింగ్స్. వాళ్ళ పనికి తగినటువంటి ఆ యొక్క రాబడి లేదు వారికి, ఆ యొక్క రిసోర్స్, ఆ రివార్డ్ లేదు. దెర్ ఇస్ ఎ మానిటరీ అప్రెషన్. దెర్ ఇస్ ఎ పొలిటికల్ అప్రెషన్. పొలిటికల్ అప్రెషన్ ఏంటి? మీరెవరు కూడా రాజ్యం చేయటానికి, రాజ్య అధికారంలో మీకు పాలు లేదు. అప్రెషన్ ఇన్ వేరియస్ డైమెన్షన్స్. ఒకసారి దీన్ని మనము ఎక్సడస్ ను మనం తీసుకుని ఎనీ అప్రెషన్ ఉన్నటువంటి ఎనీ కమ్యూనిటీలోనికి మీరు గమనించినట్లయితే, దిస్ ఈస్ హౌ సాటర్న్ వర్క్స్ at any time, in any civilization, in any country, or in any civilization, in any time, we see the same principle. అప్రెస్ చేయటము, ఆ విధంగా దాడి చేయటం, ఎక్స్ప్లాయిట్ చేయటం, దోపిడీ చేయటం. ఈ కాంటెక్స్ట్ లో ఆయన విడిపిస్తున్నప్పుడు ఆయన ఐగుప్తు యొక్క జ్యేష్ఠులందరినీ కూడా చంపటంలో ఉద్దేశం మనము ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం చూస్తాం. అక్కడ మనం చూసేది ఏంటంటే, ఆయన ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులు దోచుకునిరి అని మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటండి, దేవుడు దోచుకొని ఇచ్చాడా అంటే, దేవుడు దోచుకొని ఇవ్వలేదు. వారు బార్డర్ దాటకు ముందుగానే వారు ఎంతగా అయితే దోచుకోబడ్డారో ఆ అప్పుకు వడ్డీ కలిపి లెక్క సరిగా చూచి లెక్క ఇచ్చి వారిని యువతలకు పంపించాడు. సో అవర్ గాడ్ ఇస్ ద వన్ హూ నోస్ అకౌంటింగ్ బెటర్ దాన్ ఎనీ చార్టర్డ్ అకౌంటెంట్, అండ్ హీ మేడ్ దెమ్ టు పే ద లాస్ట్ పెన్నీ. ఆయన తీర్పు వచ్చినప్పుడు ఆఖరి ఆ యొక్క న్యాయపాస వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఇశ్రాయేల్ ప్రజలను ఏరు దాటించాడు. ఆయన సముద్రం దాటించాడు, రైట్? సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో మనము ఈ యొక్క నిర్గమకాండ గ్రంథాన్ని మనము చదువుతున్నాము. దేవుడు ఆయన 400 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను ఆయన ఆ యొక్క అప్రెషన్ లో ఉండినటువంటి యొక్క ప్రజలను ఆయన విడిపించటాన్ని మనం చూస్తా ఉన్నాము.
ఒక అద్భుతమైనటువంటి విషయము ఏమిటి అని అంటే ఆ, వీరు ఇంత అప్రెషన్లో ఉండినప్పటికీ కూడా వీరు యొక్క ఐడెంటిటీ విషయంలో వీరు ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా, అంటే దేర్ ఈస్ ఆల్వేస్ కైండ్ ఆఫ్ ఎ మిక్స్డ్ గ్రూప్. వీరు అభివృద్ధి చెందినప్పటికీ కూడా ద ట్రూ పీపుల్ ఆఫ్ అబ్రహాం వారు తమ పితరుడైన అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఆ నిబంధనను గుర్తు పెట్టుకుంటాం అనేది మనం గుర్తు చేసుకోవాలి. వారు ఎవరికి ప్రార్థన చేశారు అని మనం అడిగినట్లయితే ఇక్కడ చూడండి, ఆ ఆ, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయంలో 6వ వచనంలో, మరి ఆయన నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, right? అద్భుతంగా ఆయన తాను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. మోషే కూడా గుర్తుపడతా ఉన్నాడు, నీ తండ్రి దేవుడను, నీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. వీరు ఎవరికి మొరపెట్టారు? ఆ యాకోబు దేవునికి మొరపెట్టారు, ఆ ఇస్సాకు దేవునికి మొరపెట్టారు. 7వ వచనంలో అంటారు చూడండి, పనులో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. In midst of all those exploitation, the people continued to seek the face of the God of Abraham. అంత దోపిడికి గురవుతున్నప్పటికీ కూడా వారు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు, దేవునిని వెతుకుతూ ఉన్నారు. అది దేవుడు చెప్తున్నాడు. ఆయన వాళ్ళు వెతుకుతున్నారు, విన్నాను. అద్భుతం. సో అంచేత ఇశ్రాయేలు ప్రజలు లేక అబ్రహాము సంతానము వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళినప్పటికీ కూడా వారు తమ యొక్క ఐడెంటిటీ విషయంలో వారు ఎంత మాత్రము కూడా వారు వెనుతిరగక వారి యొక్క ఐడెంటిటీని కాపాడుకున్నారు. మేము అబ్రహాము సంతానము, మా దేవుడు అబ్రహాము దేవుడు, మమ్మలను మా 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 యొక్క పితరుడైన అబ్రహామును ఆయన పిలిచాడు. ఆయన ఆయన విగ్రహము కాదు, ఆయన 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 సజీవుడు, ఆయన మాట్లాడాడు, ఆయన ఆశీర్వదించాడు, ఆయన నిబంధన చేశాడు. మా పితరుడైన అబ్రాహాముకి నిబంధన చేశాడు, ఇస్సాకుకి నిబంధన చేశాడు, యాకోబుకి నిబంధన చేశాడు, యోసేపును తీసుకుని వచ్చి ఉన్నాడు. మా దేవుడు రైట్. బ్యూటిఫుల్, రైట్? సో ఆ యొక్క అప్రెషన్లో కూడా వీరు దేవుని మీద ఆధారపడటాన్ని మనము ఈ యొక్క అధ్యాయంలో మనం ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తూ ఉంటాము. సో దేవుడు చేసినటువంటి ఆ యొక్క గ్రేట్ రెడెంప్టివ్ యాక్ట్ ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఏమిటది? మరి 2వ అధ్యాయం నుంచి కూడా మనం చూసినట్లయితే మొదటి 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే మనకి ఆ యొక్క మోషే పిలుపు, మరి మోషే వెళ్ళటం గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాము. దేవుడు ఎలాగున మరి ఆ యొక్క గ్రేట్ ఎక్సడస్ కొరకు మోషేను ఆయన సిద్ధం చేస్తున్నాడో మనకి కనిపిస్తా ఉన్నది. మోషే మరి చేసినటువంటి అద్భుతాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క దేవుడు మరి మోషేను సిద్ధం చేసి మరి ఫరో దగ్గర నిలబడటాన్ని మనము చూస్తూ ఉంటాము, రైట్? మరి 7వ అధ్యాయము నుండి 11వ అధ్యాయం వరకు కూడా చూసినప్పుడు ఆ గొప్ప తెగుళ్ళు 10 తెగుళ్ళను గురించిన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటుంది. 11వ అధ్యాయం వరకు కూడా ఆ యొక్క 10 తెగుళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నాయి, రైట్? సో ఆ యొక్క తెగుళ్ళ యొక్క పేర్లు అవన్నీ కూడా మీకు తెలుసు. వాటిని గురించిన విషయాలు నేను చెప్పనవసరం లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఈ యొక్క అప్రెషన్లో ఉన్నటువంటి దోచుకోబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను, మీరు దోచుకోబడటం కొరకు పిలువబడలేదు, ప్రత్యేకించబడలేదు, మిమ్మల్ని ఇక్కడ నేను స్థిరపరచలేదు, మీరు దేశంగా వెళ్ళటం కొరకు టైం అయింది, కాబట్టి నేను మిమ్మల్ని దేశంగా తీసుకుని వెళ్తూ ఉన్నాను, మీకు దేశాన్ని ఇస్తాను, రైట్? సో ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన 10 తెగుళ్లను ఆయన పంపించడాన్ని మనము చూస్తూ ఉన్నాము, రైట్? 10 తెగుళ్లను పంపించి ఆయన వారిని విడిపించడాన్ని మనం చూస్తూ ఉంటాము. 12వ అధ్యాయం నుండి
మరి 12 అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా దేవుని యొక్క విమోచన కార్యాలని మనం చూస్తూ ఉంటాం, రైట్? సో వాటిని మేబీ నేను నెక్స్ట్ క్లాస్లో ఐ విల్ డీల్ దిస్ ఇన్ డీటెయిల్, హౌ గాడ్ రిడీమ్డ్ దెమ్, ఆయన ఎలా విమోచించాడు. ఆ యొక్క విమోచనలో ఐగుప్తు ప్రజలను, లేక ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠులను అందరినీ కూడా హతము చేయటం ద్వారా, ఆ యొక్క అప్పటి వరకు కూడా మనకి ద గ్రేటెస్ట్ సివిలైజేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. మెసపటోనియన్ సివిలైజేషన్ మనం యొక్క జెన్సిస్ లో మనం చూస్తూ ఉంటాం. ఈజిప్షియన్ సివిలైజేషన్, ద గ్రేటెస్ట్ సివిలైజేషన్. ఆ యొక్క సివిలైజేషన్ ని హీ బ్రాట్ దెమ్ టు కైండ్ ఆఫ్ స్టాండ్ స్టిల్. ఆయన ఐగుప్తు యొక్క అధికారాన్ని, ఐగుప్తు యొక్క కిరీటాన్ని ఆయన ఎలా తీసివేశాడు, ఐగుప్తు యొక్క జ్యేష్ఠత్వాన్ని ఎలా తీసివేశాడంటే ఐగుప్తు యొక్క జ్యేష్ఠులందరినీ కూడా చంపివేయటం ద్వారా ఆయన తీసివేశాడు. సంహరించటం ద్వారా ఐగుప్తులో ఉన్న ప్రతి జ్యేష్ఠమైనది కూడా చంపబడటం, రాజు మొదలుకొని బానిస వరకు, పశువుల వరకు కూడా చంపబడటం. అంటే వెన్ గాడ్ డీల్స్, హీ డీల్స్ వెరీ ఎక్స్ప్లిసిట్లీ. ఆయన చాలా ఖచ్చితంగా ఆయన డీల్ చేస్తాడు. వారందరిని కూడా హతము చేశాడు. ఇది గొప్ప గొప్ప మాట. ఆయన హతము చేసి ఆయన ఇశ్రాయేలు ప్రజలను చాచిన హస్తంతో ఆయన విడిపించాడు అని బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. హీ బ్రాట్, అంతే, ఎక్సడస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ఇట్ హడ్ నెవర్ రేజ్డ్ అగైన్. మరి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో దోచుకున్న ఐగుప్తునకు ఆయన తీర్పు తీర్చాడు. తన కిరీటాన్ని కోల్పోయింది, మరి అన్నడు కూడా అది ప్రపంచ సివిలైజేషన్ లో గొప్ప సివిలైజేషన్ గా ఆ తర్వాత ఎప్పుడు కూడా పిలువబడలేదు. ఇది ఇట్ హ్యాస్ ఇట్స్ ఐడెంటిటీ, ఇట్ హ్యాస్ ఇట్స్ థింగ్స్, బట్ దెన్ నెవర్ బిఫోర్, ఇంతకు ముందు ఉన్నట్టు రీతిగా ఇంకెన్నడూ కూడా లేదు ఐగుప్తు అనే విషయాన్ని మనం చూస్తాము. చేత ఈ యొక్క ఎక్సడస్ లో దేవుని యొక్క విమోచన గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాము, దేవుని యొక్క తీర్పుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాము, రైట్? సో అక్కడితో ఆయన ఆపలేదు, కానీ 19th చాప్టర్ నుంచి 20th చాప్టర్ వరకు ఆయన తనను బయలుపరుచుకుంటాం. తాను ఆయన ఎలా తనకి ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉపకరణాలు ఉండాలి, వాటిని గురించిన ఆ బ్లూ ప్రింట్ ని ఇవ్వటం మనం చూస్తూ ఉంటాము. సో వీటిని మనము నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తాము, రైట్? సో ఈ రోజున మనము జెనసిస్ యొక్క అవుట్లైన్ చూచాము, జెనసిస్ లో ఉన్న దేవుని గురించి మనం చూచాము, ఎక్సడస్ యొక్క ఓవర్వ్యూ, కైండ్ ఆఫ్ బర్డ్స్ ఐ వ్యూ చూచాము, దేవుని యొక్క విమోచనలో ఉన్న భీకరత్వాన్ని చూచాము, దేవుడు ఆయన విమోచిస్తూనే తను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో, తన గుణగణాలని ఆయన ఎలా తెలుసుకున్నాడో, ఆయన ఇశ్రాయేలు మధ్యలో ఉండటం కొరకు, వారితో ఉండటం కొరకు, వారి మధ్యలో ఉండటం కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేల్ ప్రజలు శాశ్వతంగా నడిపించబడటం కొరకు ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం గురించిన విషయాలు మన ఇందులో మనం చూస్తూ ఉన్నాము, రైట్? సో నెక్స్ట్ క్లాస్ లో మనం వీటిని గురించి ఈ యొక్క ఎక్సడస్ గురించి మరింత వివరణ మనం చూద్దాము. మీ అందరికీ కూడా నేను రాత్రి సమయంలో పెంటటుక్ ఈ యొక్క పంచకాండ గ్రంథాలను గురించిన ఒక బ్రాడ్ అవుట్లైన్ పంపించాను. ఈ రోజున ఈ యొక్క జెనసిస్ అండ్ దెన్ ఎక్సడస్ యొక్క డీటెయిల్డ్ అవుట్లైన్ మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. తెలుగు, ఇంగ్లీష్లో కూడా పోస్ట్ చేస్తాను. మీరు వాటిని చూడండి, చూచి యూ కెన్ మేక్ యువర్ ఓన్ నోట్స్. సో విల్ క్లోజ్ హియర్. ఎనీ క్వశ్చన్స్? మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అనదర్ 5 to 10 minutes, దెన్ విల్ క్లోజ్ విత్ ఎ ప్రేయర్. ఇంకొకరు ప్రార్థన చేస్తారు, రైట్? మన గ్రూప్లో ఇంకొకరు ప్రార్థనలో నడిపించవచ్చు. ఎనీ క్వశ్చన్స్? ఈ లోకంలోనే ఉన్నారా, వేరే ఆర్బిట్లకు వెళ్ళిపోయారా? మేబీ నో క్వశ్చన్స్ కావచ్చండి ఇంకా. నో క్వశ్చన్స్. మీన్స్ యూఆర్ నాట్ ప్రాసెస్ పాస్టర్ గారు. There's lot to process, so
we have to go through again. So you can listen to this again, sister. Yes, yes. Yeah, I'm little kind of, and I'm a preacher basically, so my tone of voice it rushes. Uh, No, Pastor. But I, actually, it's the Old Testament. It's a lot to process. yeah, So as we keep listening, we cannot break you for questions. First thing. yeah, Secondly, once again, when we listen to the recording, probably we would get some questions because sure, it's huge. It's huge to yeah, understand at yeah, one go. sure, yeah. Yeah. But then thank you for that yeah, feedback. Yeah, thank you. అంటే యూజువల్గా ఇదంతా కూడా లైక్ 45 minutes లో చెప్పి లిటిల్ బిట్ దే టెల్ ఫర్ ఓవర్ ఎ ఇయర్ ఆల్మోస్ట్ ఇన్ ద Yes. సెమినరీ కాంటెక్స్ట్ బట్ వీఆర్ ట్రైంగ్ టు give you condensed milk, right? So Yes. yeah, Yes. yeah. ఇంకెవరైనా Probably ఉన్నారా? yes, Pastor. We can go ahead. Yeah. If there are any questions, if you have, please let me know. Otherwise, one of you can pray. Whoever is led of the Lord can pray. May I pray, Pastor? Please pray. Okay. Our most gracious Heavenly Father, thank you, Lord of Father, for this wonderful day, Lord. And we thank you, Lord of Father, for the knowledge that you have imparted in the pastor to explain and help us understand the different wonderful things that you have, Lord of Father, already spoken to us, Lord of Father. Yes, Lord of Father,